నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సోదరులు రేవంత్ రెడ్డి గారితో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవియేషన్ అలాగే ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ గురించి ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. అందులో మీకు కూడా తెలిసినటువంటి విషయమే, ఎంతో ఆసక్తిగా తెలంగాణ ప్రజలు, వరంగల్ ప్రజలు చూస్తున్నటువంటి విషయం, వరంగల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ ని స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి మరి ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మరొక పక్కన మన దేశ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు కూడా వరంగల్ అంటే చాలా ఇష్టమైనటువంటి ప్రాంతం ఆయనకి. ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర గాని, ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ఒక కల్చర్ గాని, దీన్నన్నింటినీ కూడా ముందుకు నడిపించాలని కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు ఆ కార్యక్రమాల్లో సహకారం కూడా అందిస్తున్నారు. ఇలా అందరం కూడా మంచి ఆలోచనతో వీలైనంత త్వరగా వరంగల్ ఎయిర్పోర్ట్ ని స్థాపించాలి, మొదలు పెట్టాలి అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో దానికి రేవంత్ రెడ్డి గారు ఒక సంకల్పంగా కంకణం కట్టుకుని అక్కడ ల్యాండ్ తాలూకు విషయం ఎన్నో సంవత్సరాల నుంచి, ఇదేదో కొత్తగా వచ్చినటువంటి విషయం కాదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా కేంద్రం నుంచి మేము రిక్వెస్ట్ చేశాం. వరంగల్లో ఎయిర్పోర్ట్ అథారిటీ దగ్గరే సుమారు 700 ఎకరాలు ఉంది. అక్కడ గాని ఎయిర్పోర్ట్ నిర్మించాలనంటే రాష్ట్ర ప్రభుత్వం మిగిలినటువంటి ల్యాండ్ కూడా ఇస్తే దాన్ని బ్రహ్మాండంగా అక్కడ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందనంటే గతంలో ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని 253 ఎకరాలు రికార్డు టైంలో దాన్నంతటినీ కూడా సమీకరణ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పచెప్పడం జరిగింది. తద్వారా ఏదైతే మనం వరంగల్ ఎయిర్పోర్ట్ గురించి ఈ రోజు మాట్లాడుకుంటున్నామో ప్రాసెస్ అంతటిని కూడా యాక్సిలరేట్ చేసి ఈ రోజు అక్కడ ఎయిర్పోర్ట్ తాలూకా బౌండరీ వాల్ ని మనం టెండర్ వేసుకున్నాం. ఎయిర్పోర్ట్ తాలూకా రన్వేని కూడా టెండర్ ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉన్నాం. అలాగే మెయిన్ టెర్మినల్ బిల్డింగ్ గానీ, అదర్ అలీడ్ యాక్టివిటీస్ గానీ దానికి కూడా ఒక 3-4 వారాల్లోనే టెండర్ వేసి కన్స్ట్రక్షన్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వరంగల్ ఎయిర్పోర్ట్ లో మొదలు పెట్టాలని ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మా ఏఐ టీం గానీ, మా మినిస్ట్రీలో ఉన్నటువంటి సెక్రటరీ గారు అందరితో కూడా చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల్లో కూడా రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కోరారు, జూన్ 2, 2028 ఏదైతే మన తెలంగాణ ఫార్మేషన్ డే ఉందో ఆ నాటికల్లా ఇది పూర్తి చేయాలని ఆయన చాలా స్పష్టంగా కోరితే అదే టైం లైన్స్ పెట్టుకుని శరవేగంగా అవసరమైతే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టైనా సరే కన్స్ట్రక్షన్ బ్రహ్మాండంగా చేస్తూ ఆ కన్స్ట్రక్షన్ లో కూడా టెర్మినల్ బిల్డింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఆలోచనలు తీసుకున్నాం. మీకు తెలుసు, మోదీ గారు వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాలుగా ఏవైతే సుమారు 90కి పైగా ఎయిర్పోర్ట్లు మన భారతదేశంలో మనం నిర్మించామో ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్ కూడా స్థానికంగా ఉన్నటువంటి అక్కడ కల్చర్ ని, అక్కడ ఆర్ట్స్ ని, అక్కడ ఉన్నటువంటి లెగసీని వీటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసి ఆ ప్రాంత ప్రజలకి ఎయిర్పోర్ట్ ని చూస్తే ఒక ప్రైడ్ ఫీలింగ్, ఒక గర్వంగా ఉండే విధంగా అక్కడ ఆర్కిటెక్చర్ అంతటిని కూడా ఇన్వాల్వ్ చేశాం. దానికి ఉదాహరణ మొన్న పిఎం గారి చేతుల మీద రాజస్థాన్ లో జోధ్పూర్ టెర్మినల్ ఓపెన్ చేస్తే అది ఎంత అద్భుతంగా ప్రజలందరూ కూడా దాన్ని అభినందించారో మనం అందరం చూసాం. అదే స్థాయిలో అవకాశం ఉంటే దానికి మించి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టెర్మినల్స్ మన దేశంలో కల్చరలీ బ్యూటిఫుల్లీ టెర్మినల్ మన వరంగల్లో ఏర్పాటు చేయాలని అన్ని ఆలోచనలు అందరితో కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మనం కాకతీయ డైనస్టీ వాళ్ళ తాలూకా కల్చర్ అన్నిటిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసే విధంగా టెర్మినల్ కూడా మనం నిర్మించడం జరుగుతుంది. నాకు ప్రత్యేకంగా నా టైంలో ఏదైతే తెలంగాణకి ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలని ఎప్పటి నుంచో ఉన్నటువంటి నానుడి నేను కేంద్ర మంత్రిగా దీనికి ఉన్నప్పుడు జరగడం అనేది నాకు ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆ ప్రాంతానికి అవసరం ఉంది. హైదరాబాద్ లో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా మిగిలినటువంటి తెలంగాణలో కూడా చాలా అవకాశాలు ఏవియేషన్ కి సంబంధించి ఉన్నాయి. అవి అన్లాక్ చేయడానికి వరంగల్లో ఎయిర్పోర్ట్, అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ హబ్ కానివచ్చు, అక్కడ వస్తున్నటువంటి ఇతరత్ర కార్యక్రమాలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో దాని ద్వారా మంచి డిమాండ్ అక్కడ ఏర్పడుతుంది. ఆ వరంగల్ ఎయిర్పోర్ట్ ని ఖచ్చితంగా జూన్ 2, 2028 లోపల పూర్తి చేసి దాన్ని ఇనాగ్రేట్ చేయాలన్న పద్ధతిలో ఈ రోజు అన్ని నిర్ణయాలు కూడా దానికి సంబంధించి తీసుకున్నాం. అలాగే మరొక ఎయిర్పోర్ట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టుబట్టి ముందుకు నడిపిస్తుందో అది ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఆలోచనతో ముందుకు నడిపించాలనుకున్నాం. కానీ అక్కడ మరొక అడ్వాంటేజ్ ఉంది. డిఫెన్స్ తాలూకు ల్యాండ్ కూడా సుమారు 200-250 ఎకరాలు ఉన్నాయి. డిఫెన్స్ ను కూడా ఇన్వాల్వ్ చేసి ఆ ఎయిర్పోర్ట్ నిర్మించాలని రాజ్నాథ్ సింగ్ గారితో ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమం పెట్టాం. ఆ రోజు కిషన్ రెడ్డి గారు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి అది ఖచ్చితంగా దాన్ని ముందుకు నడిపించాలని ఆయన కూడా సలహాలు ఇవ్వడం జరిగింది.
రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఒప్పుకొని వాళ్ళ డిఫెన్స్ వాళ్ళందరితో కూడా మాట్లాడితే చాలా ఇంట్రెస్టెడ్ గా అక్కడ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ముందుకు నడిపించాలని వాళ్ళు కూడా ఒక ప్రపోజల్ ఇచ్చారు. దానికి సంబంధించి సుమారు 1500 ఎకరాలు కావాలనంటే దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సుముఖంగా ఉంది. అది కూడా వీలైనంత త్వరగా మనం ల్యాండ్ ఎక్విజిషన్ అన్ని కూడా చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆదిలాబాద్ లో కూడా బ్రహ్మాండమైన మరొక ఎయిర్పోర్ట్ కూడా అక్కడ స్థాపించడానికి అవకాశం ఉంటుంది. కేవలం సివిలియన్ ఎయిర్పోర్టే కాదు, డిఫెన్స్ కి సంబంధించిన ఎయిర్పోర్ట్, డిఫెన్స్ తాలూకా యాక్టివిటీతో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ గానీ వాళ్ళ ఆపరేషన్స్ గానీ వాటన్నిటితో కూడి ఉంటుంది. అది స్ట్రాటజిక్ గా చాలా గ్రేట్ లొకేషన్, మన ఆదిలాబాద్ లొకేషన్ చుట్టుపక్కల 2-3 రాష్ట్రాలకు కూడా కేటాయించినటువంటి లొకేషన్ కాబట్టి దానికి సంబంధించి కూడా మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి ఏ సపోర్ట్ కావాలన్నా దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మేము ఎక్స్టెండ్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా మేము తెలియజేశాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇట్ సెల్ఫ్ ఈ రోజు చాలా కెపాసిటీ, దేశంలో ఉన్నతమైనటువంటి ఎయిర్పోర్ట్స్ లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఈ రోజు ఒకటి. అక్కడ క్రమేపీ కూడా ఎంఆర్ఓస్ గానీ అదర్ యాక్టివిటీస్ గానీ అన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ భవిష్యత్తులో మీరు చూస్తే మన ఉడాన్ పథకాన్ని కూడా మనం మరొక 10 సంవత్సరాలు మనం ప్రధానమంత్రి గారి తాలూకా సహకారంతో ఎక్స్టెండ్ చేశాం. 30,000 కోట్ల రూపాయలు సుమారు నెక్స్ట్ 10 years లో మనం ఉడాన్ పథకం ద్వారా ఖర్చు పెడుతున్నాం. మరొక 100 ఎయిర్పోర్ట్లు నిర్మించాలని ఒక లక్ష్యం పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. అంటే ఇవన్నీ కూడా అంటే 30,000 crores, 100 ఎయిర్పోర్ట్స్, 200 హెలిపోర్ట్స్ ఇవన్నీ కూడా చేస్తున్నామనంటే ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఎయిర్పోర్ట్స్ గానీ, ఎయిర్ ట్రావెల్ గానీ ఎంత ఎక్స్పోనెన్షియల్ గా భవిష్యత్తులో పెరగబోతుందో మనం అందరం కూడా గమనించాలి. ఈరోజు సింగపూర్ అని మాట్లాడతాం, దుబాయ్ అని మాట్లాడతాం, అబుదాబి, టర్కీ ఇవన్నీ కూడా ఈ రోజు పెద్ద పెద్ద ఎకానమీస్ గా ఈ రోజు పెరిగాయనంటే అక్కడ కోర్ అంతా కూడా ఒక్క ఎయిర్పోర్ట్, ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనివల్ల ఆ ఎకానమీస్ అన్ని కూడా మల్టీఫోల్డ్ గత 20-30 సంవత్సరాలుగా గ్రో అయ్యాయి. ఆ కెపాసిటీ, ఆ పొటెన్షియల్ ఈ రోజు భారతదేశంలో ఉంది. అది అన్లాక్ చేశారు మన నరేంద్ర మోదీ గారు. ఈ రోజు ఆ యొక్క కెపాసిటీ రాష్ట్రాలు కూడా రియలైజ్ అయ్యి మా ప్రాంతాల్లో మరిన్ని ఎయిర్పోర్ట్స్ చేయాలని ఈ రోజు వాళ్ళు కూడా చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ముందుకు వస్తున్నారు. దాన్ని అభినందిస్తున్నారు రాష్ట్రాలన్నీ కూడా. ఎందుకనంటే ఈ రోజు ఇండియా అచీవ్ చేసినటువంటి సక్సెస్ ఏవియేషన్ లో దాంట్లో ప్రధానమైన భాగం రాజ్యాల తాలూకుది ఉంది. వాళ్ళు సపోర్ట్ చేసుకుని స్టేట్స్ కూడా ముందుకొచ్చి ఇందులో పార్టిసిపేట్ చేశారు కాబట్టి చేశాం. భవిష్యత్తులో అదే తరహాలో చేసి ఇండియాని ఏవియేషన్ కి వరల్డ్ లోనే ఒక హబ్ గా క్రియేట్ చేయాలన్నది మోదీ గారి తాలూకు ఆలోచన. దాన్ని సంపూర్ణంగా వికసిత్ భారత్ 2047 కప్పడాల్లో మనం పూర్తి చేస్తాం. దాంట్లో స్టేట్స్ ఇదే రకంగా తెలంగాణ ఎంత ఫాస్ట్ గా ఈ రోజు రెస్పాండ్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తుందో అలాగే మిగిలిన కూడా స్టేట్స్ అన్ని కూడా చేస్తే ఇంకా శరవేగంగా మన లక్ష్యాలను చేరుకోవచ్చు. అలాంటి సహకారం అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మినిస్ట్రీ తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే మళ్ళీ చెప్పాలనంటే ఎయిర్పోర్ట్ తాలూకా ల్యాండ్ ఎక్విజిషన్ ఒక చరిత్రలాగా జరిగింది. అంత ఫాస్ట్ గా ఎప్పుడు కూడా మేము కూడా అనుకోలేదు అంత ఫాస్ట్ గా ఎవరైనా చేసిస్తారని. కానీ ఇచ్చిన మాట ప్రకారం 1 ఎకరా కూడా తక్కువ లేకుండా అంతటిని కూడా పూర్తి చేసి మాకు అప్పచెప్పడం జరిగింది. ఇక మా బాధ్యతను కూడా సక్రమంగా నిర్వర్తించి వరంగల్ ప్రజలకి, మరి ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మళ్లీ హామీగా తెలియజేస్తున్నాం. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్స్ ని వరంగల్ లో నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందరం కూడా సమిష్టిగా కృషి చేస్తాం. ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రొసీజరల్ గా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. డిజైన్స్ మనం ఫైనలైజ్ చేసుకోవాలి. మీకు కూడా చెప్పాను డిజైన్ ఆస్పిరేషనల్ గా చేద్దామని. ఈ రోజు డిజైన్ కట్టాలంటే 4 స్టీల్ బిల్డింగ్ లా పెట్టి గ్లాస్ బిల్డింగ్ కూడా కట్టొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తాలూకు ఆలోచన అక్కడ ఉన్నటువంటి కల్చర్ ని మనం ప్రాపర్ గా చూపించే విధంగా అది కూడా ప్రాసెస్ జరిగింది. ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ గానీ లేకపోతే ఇతరత్ర ప్లానింగ్ తాలూకా, డిజైన్ తాలూకా ఎలిమెంట్స్ గానీ అన్ని ఇంక్లూడ్ చేసుకున్నప్పటికీ ఎంత టైం పట్టాలో అంతే పడుతుంది. ఇందులో ఎక్కడా డిలే కూడా లేదు. అందుకనే చెప్తున్నాము, ఈ ప్రాజెక్ట్ మనం పూర్తి చేస్తున్నప్పుడు కూడా మీరే రియలైజ్ అవుతారు ఇంత ఫాస్ట్ గా ఇది కట్టగలిగారా అనేది. ఆ ఒపీనియన్ తీసుకుని వచ్చే విధంగా మేము నిర్మిస్తాం.